మొన్న క్లాస్లో కార్నో సిద్ధాంతం 2 స్టేట్మెంట్లు చెప్పాం. మొట్టమొదటి స్టేట్మెంట్ ఏం చెప్పామంటే 2 ఉష్ణోగ్రతల మధ్య పనిచేసేటువంటి ఉత్క్రమణీయ యంత్రం కంటే అదే 2 ఉష్ణోగ్రతల మధ్య పనిచేసేటువంటి ఏ అనుత్క్రమణీయ యంత్రం కూడా ఎక్కువ దక్షత కలిగి ఉండదు అనేటువంటిది ఫస్ట్ స్టేట్మెంట్. అంటే ఈ స్టేట్మెంట్లో వచ్చిన అర్థం ఏమిటంటే ఉత్క్రమణీయ యంత్రానికి మాత్రమే దక్షత ఎక్కువ ఉంటుంది, అనుత్క్రమణీయ యంత్రానికి దానికంటే దక్షత తక్కువ ఉంటుంది. అంటే అనుత్క్రమణీయం యొక్క దక్షత ఉత్క్రమణీయ యంత్రం యొక్క దక్షత కంటే తక్కువ కాదు, అదే ఎక్కువ కాదు. అంటే అనుత్క్రమణీయం తక్కువ, ఉత్క్రమణీయం ఎక్కువ అని. రెండో స్టేట్మెంట్ ఏమిటంటే 2 ఉష్ణోగ్రతల మధ్య పనిచేసేటువంటి అనేక ఉత్క్రమణీయ యంత్రాలు తీసుకోండి, వీటన్నిటికీ కూడా సమానమైనటువంటి దక్షతలు ఉంటాయి, ఎఫిషియన్సీలు సమానంగా ఉంటాయి. అది పనిచేసేటువంటి పదార్థం మీద ఆధారపడదు. అంటే పనిచేసేటువంటి పదార్థం ఏదైనప్పటికీ 2 ఉష్ణోగ్రతల మధ్య పనిచేసేటువంటి అన్ని ఉత్క్రమణీయ యంత్రాలకు ఒకే విధమైన లేదా సమానమైన దక్షత ఉంటుంది అనేటువంటిది ఈ కార్నాట్ సిద్ధాంతంలో మనం రుజువు చేయవలసినటువంటిది అన్నమాట. కాబట్టి దత్తాంశంలో ఆ 2 విషయాలు చెప్పాం. ఇక్కడ మీకు ఈ బొమ్మ కనిపిస్తుందా ఏమ్మా? ఇదిగో చూడండి, ఇదిగో ఈ బాక్స్ లాగా ఉన్నది కదా, ఈ బాక్సు ఇది చూడండి, పని చేసేటువంటి పదార్థము అది ఏ ఉష్ణోగ్రత దగ్గర ఉన్నదంటే T1 దగ్గర ఉన్నది. తర్వాత చూడండి, ఇక్కడ ఇది జనకం అన్నమాట, ఉష్ణజనకం. ఉష్ణజనకం దగ్గర నుంచి Q అనేటువంటి ఉష్ణం ఒక ఇర్రివర్సిబుల్ అనుత్క్రమణీయ యంత్రము I అనేటువంటిది తీసుకొని ఆ తీసుకున్నటువంటిది W అనేటువంటి పని చేసింది. W అనేటువంటి పని చేస్తే మిగిలిన శక్తి ఎంత ఉన్నది? జనకం నుండి Q తీసుకున్నది, అదేమో W అనేటువంటిది పని చేసింది. మిగిలిన శక్తి ఎంత ఉన్నదంటే Q మైనస్ W అనేటువంటి శక్తి ఉన్నది. ఆ శక్తిని ఎక్కడిచ్చేస్తుందంటే తక్కువ ఉష్ణోగ్రత T2 దగ్గర ఉండేటువంటి సింక్కి ఇస్తుంది. ఈ పాయింట్ అర్థమైందా ఏమ్మా కళ్యాణి? జనకము ఏ ఉష్ణోగ్రత దగ్గర ఉన్నది? T1 దగ్గర ఉన్నది. దాని దగ్గర నుంచి ఎంత ఉష్ణం తీసుకున్నది? Q అనే ఉష్ణము. ఎవరు తీసుకున్నది? ఇర్రివర్సిబుల్ ఇంజన్, అనుత్క్రమణీయ యంత్రము తీసుకొని అది ఎంత పనిచేసింది? W అనేటువంటి పని చేసింది. W పని పోని ఇక మిగిలింది ఎంత ఉన్నది? Q మైనస్ W. ఈ Q మైనస్ W అనేటువంటిది దేనికి ఇచ్చేసింది అంటే సింక్కి ఇచ్చేసింది. కాబట్టి ఈ లైన్ అంతా కూడా మీరు ఏ ఇంజిన్కి సంబంధించింది గుర్తుపెట్టుకోవాలంటే అనుత్క్రమణీయ లేదా ఇర్రివర్సిబుల్ ఇంజిన్కి సంబంధించింది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జనకము నుండి ఉష్ణం తీసుకునేది, పని యంత్రం చేసింది, చేసిన పని W, మిగిలిన శక్తి Q మైనస్ W, అది సింక్కి ఇచ్చేసింది. ఇంతవరకు అర్థమైందా ఏమ్మా? తర్వాత ఇంకొకటి ఉత్క్రమణీయ యంత్రము అంటే రివర్సిబుల్ ఇంజిన్. అంటే రివర్సిబుల్ ఇంజిన్ ఏమో R అంటున్నాను, ఇర్రివర్సిబుల్ ఇంజిన్ ఏమంటున్నాను అంటే I అంటే అనుత్క్రమణీయ, తర్వాత R అనేటువంటిది ఉత్క్రమణీయ లేదా రివర్సిబుల్. ఈ రివర్సిబుల్ ఇంజిన్ కనుక తీసుకుంటే ఇది ఎంత ఉష్ణాన్ని సింక్ నుంచి తీసుకుంటుంది. ఇంతకుముందు ఇదేం నుంచి ఉష్ణాశయం నుంచి తీసుకొని పని చేసి మిగిలింది సింక్కి ఇస్తే, రివర్స్లో పనిచేసేటువంటి ఈ ఇంజను చూడండి కొంత ఉష్ణాన్ని తీసుకొని
ఆర్ అనేటువంటిది తీసుకొని ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇందాక యంత్రం పనిచేసింది, ఇప్పుడు యంత్రము మీద పని జరిగింది. ఎంత పని జరిగిందంటే డబ్ల్యూ డాష్ అనేటువంటి పని జరిగింది. డబ్ల్యూ డాష్ అనేటువంటి పని జరిగిన తర్వాత అప్పుడు దాని శక్తి పెరుగుతుంది. అంటే ఇది ఎక్కడి నుంచి కొంత శక్తి తీసుకున్నది, దాని మీద కొంత పని జరిగింది, మొత్తం శక్తి మళ్ళీ క్యూగా మారిపోయి అది దేనికి ఇచ్చేస్తుందంటే ఉష్ణాశయానికి ఇచ్చేస్తుంది. అంటే ఉష్ణాశయాన్ని కి క్యూ అనేటువంటి ఉష్ణం కనుక ఇవ్వాలనుకున్నట్లయితే అది ఎప్పుడు డబ్ల్యూ డాష్ అనేటువంటి పని దాని మీద జరిగిన తర్వాత, అంటే అంతకుముందు దాని దగ్గర సింక్ నుంచి ఎంత ఎనర్జీ తీసుకున్నదంటే క్యూ మైనస్ డబ్ల్యూ డాష్ అనేటువంటి శక్తిని తీసుకున్నది. కాబట్టి క్యూ మైనస్ డబ్ల్యూ డాష్ అనేటువంటి శక్తిని తీసుకొని దాని మీద ఎంత పని జరిగింది, డబ్ల్యూ డాష్ పని జరిగింది, అది దీన్ని కలిపితే అప్పుడు క్యూ మైనస్ డబ్ల్యూ డాష్ ప్లస్ డబ్ల్యూ, అప్పుడు డబ్ల్యూ డాష్ రెండు క్యాన్సిల్ అయిపోయి ఎంత ఎనర్జీ మిగులుతుంది, క్యూ మిగులుతుంది. ఆ క్యూ తీసుకెళ్ళి దేనికి ఇచ్చింది, ఉష్ణాశయానికి ఇచ్చింది అనమాట. అంతవరకు అర్థమైందా ఏమ్మా? కాబట్టి ఇదిగో ఈ లైన్ అంతా కూడా ఇర్రివర్సిబుల్ ఇంజన్. ఉష్ణాశయం నుంచి క్యూ ఎనర్జీ తీసుకోవడం, డబ్ల్యూ పని చేయడం, మిగిలిన దాన్ని సింక్కి ఇవ్వడం. ఈ లైన్ కింద నుంచి పైకి వెళ్ళాలి. ఇది రివర్స్లో జరుగుతుంది, రివర్సిబుల్ ఇంజన్ కాబట్టి. క్యూ మైనస్ డబ్ల్యూ డాష్ అనేటువంటి శక్తిని సింక్ నుంచి తీసుకోవడం, ఆ యంత్రం మీద ఎంత పని జరిగింది, డబ్ల్యూ డాష్ అనేది జరిగింది, ఇది రెండింటిని కలిపితే అప్పుడు మొత్తం ఎనర్జీ ఎంత అవుతుంది, క్యూ అవుతుంది. ఈ క్యూని తీసుకెళ్ళి దేనికి ఇచ్చేసిందంటే ఉష్ణాశయానికి ఇచ్చేసింది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక ఈక్వేషన్ కూడా ఇక్కడ వేస్తున్నాను, అంటే ఇది క్యూ డాష్ రూపంలో వేస్తున్నాను. క్యూ డాష్ రూపం ఏమనుకుంటానంటే సింక్ క్యూ డాష్ ఇచ్చింది అనుకోండి, క్యూ డాష్ కనుక ఇచ్చేసినట్లయితే అప్పుడు క్యూ మైనస్ డబ్ల్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు క్యూ డాష్ అవుతుంది అన్నట్టుగా అనుకోండి. అంతే కదా ఏమా? ఈ ఈక్వేషన్లు అన్నీ కూడా క్యూ రూపంలో ఉన్నాయి. ఇదిగో ఈ ఈక్వేషను, ఇదిగో ఇక్కడ ఉండే ఈక్వేషన్ క్యూ డాష్ రూపంలో ఉంది. ఇక్కడ సింక్ నుంచి క్యూ డాష్ తీసుకున్నది అనుకున్నట్లయితే దాని మీద డబ్ల్యూ డాష్ కనుక జరిగింది అనుకున్నట్లయితే అప్పుడు ఉష్ణాశయానికి దగ్గరికి చేరేటువంటి శక్తి ఎంత ఉంది, క్యూ డాష్ ప్లస్ డబ్ల్యూ డాష్. యాక్చువల్గా అది ఎంతకు సమానము, క్యూకి సమానము. కాబట్టి క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ డాష్ ప్లస్ డబ్ల్యూ డాష్. అంతవరకు అర్థమైందా కళ్యాణి? ఇప్పుడు ఈక్వేషన్ రూపంలోకి వద్దాం. ఈక్వేషన్ రూపంలో కనుక వస్తే చూడండి, క్యూ అనేటువంటిది ఇక్కడ రాశాను. ఇదిగో ఈ ఈక్వేషన్ చూడండి, క్యూ డాష్ ప్లస్ డబ్ల్యూ డాష్. ఇదిగో ఇక్కడ రాశాను కదా, పెన్నుతో రాశాను, క్యూ డాష్ ప్లస్ డబ్ల్యూ డాష్. ఇప్పుడు దాని నుంచి చూడండి, డబ్ల్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ క్యూ డాష్. తర్వాత ఇక్కడ పనుల విషయానికి వద్దాము. రివర్సిబుల్ ఇంజన్ చేసినటువంటి పని ఏమో ఇర్రివర్సిబుల్ డబ్ల్యూ పని చేసింది. రివర్సిబుల్ ఇంజన్ మీద ఎంత పని జరిగింది, డబ్ల్యూ డాష్ అనే పని జరిగింది. ఇదేమో క్యూ డాష్ అనేటువంటి ఉష్ణాన్ని తీసుకుంది, క్యూ అనే ఉష్ణాన్ని తీసుకుంది, ఇదేమో క్యూ అనేటువంటి ఉష్ణాన్ని ఇచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ నేను స్టేట్మెంట్ తీసుకున్నాం. ఏంటి, రివర్సిబుల్ ఇంజిన్కి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, ఇర్రివర్సిబుల్ ఇంజిన్కి ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది అనేటువంటిది స్టేట్మెంట్. కానీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా తీసుకుంటాను. ఇది తప్పు అని ప్రూవ్ చేస్తే దత్తాంశము నిజము అని ప్రూవ్ అయినట్లే, అంతే కదా. అందువల్ల ఇక్కడ చూడండి, ఇర్రివర్సిబుల్ ఇంజిన్ యొక్క దక్షత లేదా ఎఫిషియన్సీ ఈటా ఐ అనుకోండి, రివర్సిబుల్ ఇంజిన్ యొక్క దక్షత ఈటా ఆర్ అనుకోండి. ఆర్ అనుకున్నట్లయితే వాళ్ళు చెప్పింది ఏమిటి స్టేట్మెంట్లో,
ఈటా ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈటా ఐ అని చెప్పాడు. నేనేం తీసుకుంటున్నాను దానికి రివర్స్లో ఈటా ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఈటా ఆర్, అంటే ఇర్రివర్సిబుల్ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ, రివర్సిబుల్ ఎఫిషియన్సీ తక్కువ అన్నట్టుగా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ రూపంలో రాస్తున్నాను. ఎఫిషియన్సీని మనం ఎట్లా రాస్తాము, W/Q అన్నట్లుగా రాస్తాం. కాబట్టి చూడండి ఇక్కడ తీసుకున్నట్లయితే ఇర్రివర్సిబుల్ ఇంజిన్కి W పనిచేసింది, Q అనే ఉష్ణాన్ని తీసుకున్నది. కాబట్టి W/Q అనేటువంటిది దీని యొక్క దక్షత, దీనిది ఇర్రివర్సిబుల్ ఇంజిన్. ఇక రివర్సిబుల్ ఇంజిన్ కనుక తీసుకున్నట్లయితే దాని మీద జరిగిన పని W', అది దానికి ఇచ్చినటువంటి అంటే ఉష్ణాశయానికి ఇచ్చినటువంటి శక్తి అంతా Q, W'/Q. కాబట్టి ఈ రెండింటికి రాశారు. ఇప్పుడు అటు ఇటు క్యూలు కనుక క్యాన్సిల్ చేసినట్లయితే అప్పుడు W ఈజ్ గ్రేటర్ దాన్ W'. W ఈజ్ గ్రేటర్ దాన్ అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో, అంటే ఇర్రివర్సిబుల్ చేసిన పని ఎక్కువ అని, తర్వాత రివర్సిబుల్ దాని మీద చేసినటువంటి పని తక్కువ అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే రెండు యంత్రాలని సైమల్టేనియస్గా పనిచేసేటట్టు జతపరిచాం, పెయిర్ చేసాం. జతపరిచినట్లయితే ఇక్కడ చూడండి, సింకుది Q-W ఉష్ణాన్ని తీసుకొని, అంతే కదా, మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే Q-W ఉష్ణాన్ని సింకు తీసుకొని ఎంత ఇచ్చింది, Q-W' అనేది ఇచ్చింది. కాబట్టి ఇదేమో తీసుకున్నటువంటి ఉష్ణము, ఇదేమి ఇచ్చినటువంటి ఉష్ణము. కాబట్టి సింక్ ఎంత ఉష్ణం ఇచ్చింది అంటే Q-W' నుంచి Q-W అనేటువంటి దాన్ని తీసేయాలి. ఇదిగో అదే చేస్తున్నాను. ఇదిగో తీసుకున్నట్లయితే సింక్ ఇచ్చేటువంటి ఫలిత ఉష్ణరాశి అంటే ఎనర్జీ గివెన్, రిజల్టెంట్ హీట్ గివెన్ బై సింక్ ఈజ్ ఈక్వల్ టు Q-W' మైనస్ Q-W. ఇది ఇప్పుడు ఈ ప్లస్ క్యూకి ఈ మైనస్ చేత ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమైపోతుంది, -Q + W అవుతుంది. అప్పుడు ప్లస్ క్యూకి మైనస్ క్యూకి పోతుంది, ఇదేమో +W అయింది, ఇది -W' అయింది. అందువల్ల మనకి ఈక్వేషన్ ఏ రూపంలోకి వచ్చిందంటే W - W' అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఈక్వేషన్ 2లో సింక్ ఎంత ఉష్ణరాశి ఇస్తుందంటే W - W' అనేటువంటిది సింక్ ఇచ్చేటువంటి ఉష్ణరాశి. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ 1లో ఏం చెప్పామంటే W ఈజ్ గ్రేటర్ దాన్ W', అంటే W విలువ ఎక్కువ ఉన్నదని, W' తక్కువ ఉన్నదని. ఇప్పుడు ఈ పద్ధతి ప్రకారం తీసుకుంటే ఈక్వేషన్ 2 తీసుకుంటే W ఎక్కువ, W' అనేటువంటిది తక్కువ. అంటే ఎక్కువలో నుంచి ఏం తీసేసావు, తక్కువ తీసేసావు. కాబట్టి ఎక్కువలో నుంచి తక్కువ కనుక తీసేస్తే ఏమొస్తుంది, వచ్చేటువంటి రాశి ప్లస్ అవుతుంది, అంతే కదా. 3లోంచి 2 తీసేసామనుకోండి, 3 అనేది ప్లస్, 2 అనేటువంటిది మైనస్. ఎక్కువలోంచి తక్కువ తీస్తే నీకు చివరికి ఏమొస్తుంది, +1 వస్తుంది. అట్లా W - W' అనేటువంటిది ఏమిటి, ప్లస్ అవుతుంది. అందువల్ల ఈక్వేషన్ 2 మళ్ళీ ఇంకొకసారి ముందుకొచ్చి కనుక చూసినట్లయితే అప్పుడు Q - Q' ఎక్కువ అని, అంతే కదా, ఇది ఎక్కువ అని, Q - W అనేటువంటిది తక్కువ అని. Q - Q' ఎక్కువ అంటే ఏమిటి అనేది ఒకసారి చూస్తే సింక్ ఇది Q - W' అనేది ఎక్కువ, Q - W అనేటువంటిది తక్కువ. ఇప్పుడు రెండో ఈక్వేషన్ ప్రకారం అంటే సింక్ ఎక్కువ ఇస్తుంది, అది తక్కువ తీసుకుంటుంది. పైగా ఇది తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉంది, అంతే కదా. సింక్ అనేటువంటిది తక్కువ ఉష్ణోగ్రత దగ్గర, ఉష్ణాశయం అనేటువంటిది లేదా హీట్ సోర్స్ అనేటువంటిది ఎక్కువ. కాబట్టి ఇది ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉన్నది, ఇదేమో తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉన్నది. తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉండేటువంటి ఈ సింకు చూడండి, ఇంత ఎనర్జీ అంటే తక్కువ ఎనర్జీ తీసుకొని
ఇంత ఎనర్జీ అంటే ఇంత ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది. ఇప్పుడు థర్మోడైనమిక్స్ సెకండ్ లా ప్రకారం కనుక చూస్తే తక్కువ ఎనర్జీ తీసుకొని ఎక్కువ ఎనర్జీ ఇవ్వడము, పైగా ఆ సింకు యొక్క ఉష్ణోగ్రత ఎప్పుడు మారకుండా స్థిరంగా ఉంటుంది. దానికి ఎనర్జీ వేరే రకంగా వచ్చేటువంటి అవకాశం ఏమీ లేదు. అంటే ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఏమీ లేదనమాట. అంటే సెల్ఫ్ డ్రివన్ సిస్టమ్ ఇది, సొంతంగా పనిచేసేటువంటిది. దానికి వేరే ఎక్కడి నుంచి శక్తి రాదు. అంటే అర్థం ఏమిటంటే స్వయం చోదిత యంత్రము అన్నమాట. సొంతగా పనిచేసేటువంటిది, బయట నుంచి ఏ శక్తిని కూడా తీసుకోరు. కాబట్టి తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉండేటువంటి ఈ సింకు తక్కువ ఎనర్జీని తీసుకొని ఎక్కువ ఎనర్జీని ఇవ్వడం అనేటువంటిది సాధ్యం కాదు అనేటువంటిది ఉష్ణగతిక శాస్త్రం యొక్క స్థితి నియమంలో చెప్తాం. కాబట్టి చూడండి, 1వ సమీకరణం ప్రకారం చూస్తే తర్వాత 2వ సమీకరణం అనేటువంటిది ఎట్లా ఉంటుంది, ధనాత్మకం అవుతుంది. కాబట్టి ఇదిగో చూడండి, సింకు ఇచ్చేటువంటి ఉష్ణరాశి ఎక్కువ, ఇది తీసుకునేటువంటి ఉష్ణరాశి తక్కువ. కాబట్టి ఏ ఉష్ణోగ్రతలోనూ మార్పు లేకుండా సింకు తక్కువ ఉష్ణం తీసుకొని ఎక్కువ ఉష్ణాన్ని ఇచ్చేస్తుంది అనేటువంటిది దీని యొక్క అర్థం. కానీ ఉష్ణగతిక శాస్త్ర ద్వితీయ నియమం ప్రకారం ఇది అసాధ్యము. ఎందువల్లంటే ఎక్కువ దగ్గర తీసుకొని తక్కువకి ఇస్తుంది, ఎక్కువ దగ్గర ఎక్కువ తీసుకొని తక్కువ దగ్గర తక్కువ ఇవ్వచ్చు, లేదా ఎక్కువ దగ్గర తక్కువ తీసుకొని తక్కువ దగ్గర ఎక్కువ ఇవ్వచ్చు, దాని దగ్గర కొంత ఉంటుంది కదా. కానీ తక్కువ దగ్గర తక్కువ తీసుకొని, అంటే తక్కువ ఉష్ణోగ్రత దగ్గర తక్కువ తీసుకొని ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉండేటువంటి దానికి ఎక్కువ ఇవ్వలేదు. అది ఎంతకాలం ఇస్తుంది అంటే, ఒక పేదవాడు తన దగ్గర ఉన్న రూపాయిని ధనవంతుడికి ఇస్తూ వెళ్ళిపోతాడా, వాడి దగ్గర డబ్బులు తగ్గిపోకుండా అంటే ఇక్కడ ఉష్ణోగ్రత పడిపోకుండా, అది తీసుకోవడం ఏమో తక్కువ తీసుకోవడం, ఇవ్వడమేమో ఎక్కువ ఇవ్వడం, అదేనేటువంటి సాధ్యం కాదు. అంటే అర్థం ఏమిటి, ఈక్వేషన్ 1 అనేటువంటిది తప్పు, లేదా ఈక్వేషన్ 2 అనేటువంటిది కూడా తప్పు అనేటువంటి విషయం అర్థమైపోతుంది. కాబట్టి 1, 2 ఈక్వేషన్లు తప్పు కాబట్టి అర్థం ఏముంది, 1లో ఏముంది, ఈటా ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఈటా ఆర్ అనేటువంటిది తప్పు కాబట్టి ఈటా ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈటా ఐ అనేటువంటిది కరెక్ట్. అంటే ఉత్క్రమణీయ యంత్రము ఆర్ అనేటువంటి దాని యొక్క దక్షత ఎక్కువ, అనుత్క్రమణీయ యంత్రం యొక్క దక్షత ఎక్కువ. కాబట్టి ఎలా రాస్తున్నాను, ఈటా ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈటా ఐ అనేటువంటిది రాస్తాం. అంతవరకు అర్థమైంది కదా కళ్యాణి? కాబట్టి దేనికి దక్షత ఎక్కువ అని చెప్పాము స్టేట్మెంట్లో, ఉత్క్రమణీయ యంత్రానికి దక్షత ఎక్కువ, అనుత్క్రమణీయ యంత్రానికి దక్షత తక్కువ అనేది ఫస్ట్ స్టేట్మెంట్లో చెప్పాము. ఇక్కడ చూడండి, అనుకోవడం మాత్రం అనుత్క్రమణీయానికి ఎక్కువ అని ఉత్క్రమణీయానికి తక్కువ అని బయలుదేరి మధ్యలోకి వచ్చేసిన తర్వాత ఏం చెప్పేశాము, ఈ స్టేట్మెంట్ తప్పు అని రుజువైపోయింది. అట్లా దేని ప్రకారం తప్పు అని రుజువైపోయింది, ఉష్ణగతిక శాస్త్ర ద్వితీయ నియమం ప్రకారం, థర్మోడైనమిక్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారము దిస్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. ఏది, W - W' ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అనేటువంటిది దిస్ ఈజ్ ఏ ఫాల్స్ వన్. కాబట్టి మనం తీసుకున్నటువంటి ఈటా ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఈటా ఆర్ అనేటువంటి దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫాల్స్ స్టేట్మెంట్. సో ద కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఈటా ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈటా ఐ. అంతవరకు అర్థమైనట్టే కదా ఏమ్మా? ఇక రెండో స్టేట్మెంట్, రెండు ఉష్ణోగ్రతల మధ్య పనిచేసేటువంటి ఉత్క్రమణీయ కారణో యంత్రం కనుక తీసుకున్నట్లయితే, అంటే ఇక్కడ అనేక కారణో యంత్రాలు లేదా అనేక ఉత్క్రమణీయ యంత్రాలు తీసుకుంటారు. ఒక్కొక్క దాంట్లో పనిచేసే పదార్థం అంటే వర్కింగ్ సబ్స్టెన్స్ అనేటువంటిది డిఫరెంట్గా ఉన్నది. వర్కింగ్ సబ్స్టెన్స్ అనేటువంటిది ఏదైనప్పటికీ అవి రెండు పనిచేసేటువంటి ఉష్ణోగ్రతలు T1 T2లు కనుక సమానంగా కనుక ఉన్నట్లయితే, అంటే అన్నింటి యొక్క T1లు సమానము, అన్నింటి యొక్క T2లు సమానం, అంతేగాని T1 ఈజ్ ఈక్వల్ టు T2 కాదు.
అంటే రెండు సమానమైనటువంటి ఉష్ణోగ్రతల మధ్య పనిచేసేటువంటి అన్ని రివర్సిబుల్ ఇంజన్స్ యొక్క ఎఫిషియన్సీస్ సమానము. అంటే నా దగ్గర R1, R2, R3, R4 అనేటువంటి రివర్సిబుల్ ఇంజన్లు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా T1, T2ల మధ్య పనిచేస్తున్నాయి. వాటి యొక్క ఎఫిషియన్సీస్ ఈటా1, ఈటా2, ఈటా3 అనుకున్నాం. వాటిలో పనిచేసేటువంటి పదార్థాలు ఒక దాంట్లో హైడ్రోజన్, ఒక దాంట్లో ఆక్సిజన్, ఒక దాంట్లో కార్బన్ డైఆక్సైడ్, ఇట్లా రకరకాలు పెట్టామనుకోండి. అప్పుడు అన్నింటి యొక్క దక్షతలు సమానము. అన్నింటి యొక్క దక్షతలు సమానం అంటే ఈటా1 = ఈటా2 = ఈటా3 = ఈటా4 అట్లా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. కాబట్టి పనిచేసేటువంటి పదార్థం యొక్క స్వభావం మీద కాకుండా ఏ రెండు ఉష్ణోగ్రతల మధ్య పనిచేస్తున్నాయి అవి రివర్సిబుల్ ఇంజన్స్గా తీసుకున్నట్లయితే వాటన్నిటికి కూడా సమానమైనటువంటి దక్షత ఉంటుంది. కాబట్టి ఇదిగో చూడండి, రెండవ స్టేట్మెంట్కి నిరూపణ అంటే ప్రూఫ్ టు ది సెకండ్ స్టేట్మెంట్. ఇక్కడ నేను రెండు ఉత్క్రమణీయం, ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను, R1, R2, R3, R4 అనేటువంటివి డిఫరెంట్ రివర్సిబుల్ ఇంజిన్స్ అని అనుకున్నాను. కానీ ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నానంటే X అండ్ Y, దీస్ ఆర్ ది టూ రివర్సిబుల్ ఇంజన్స్. ఇవి రెండు కూడా ఉత్క్రమణీయ యంత్రాలు. అట్లాంటి రెండు తీసుకున్నాం. ఒకటేమిటి X, ఇంకోటి Y. ఈ రెండు కూడా ఒకే ఉష్ణజనకము, ఒకే సింకు. అంటే మొదట దానికి Xకి ఉష్ణాశయం యొక్క టెంపరేచర్ T1 ఉంటే దీనికి కూడా ఉష్ణాశయం యొక్క టెంపరేచర్ T1 ఉన్నది. తర్వాత దీనికి సింక్ ఉష్ణోగ్రత T2 అయితే దీనికి కూడా సింక్ యొక్క ఉష్ణోగ్రత T2 ఉన్నది. ఓకేనా? ఇప్పుడు చూడండి, X అనేటువంటి యంత్రం ఏమో ఫార్వర్డ్లో పనిచేస్తుంది, పురోగమిస్తుంది. అవునా? అంటే ఇరివర్సిబుల్, అంటే పైనుంచి కిందకు పనిచేస్తుంది. Y అనేటువంటి ఇంకొక యంత్రం కనుక తీసుకున్నట్లయితే Y అనేటువంటి యంత్రం తిరోగమన దిశలో పనిచేస్తుంది. కాబట్టి X ఫార్వర్డ్, Y అనేటువంటిది రివర్స్ డైరెక్షన్లో పనిచేస్తుంది. కాబట్టి రివర్స్లో పనిచేసేటువంటి దాని యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ కాబట్టి Y యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ, X యొక్క ఎఫిషియన్సీ తక్కువ. అంతే కదా? ఇది ఇర్రివర్సిబుల్ X అనేటువంటిది, Y అనేటువంటిది ఏంటి? రివర్సిబుల్. కాబట్టి నేనేమని చెప్పొచ్చు అంటే X యొక్క ఎఫిషియన్సీ Y యొక్క ఎఫిషియన్సీ కంటే ఎక్కువ కాదు. అంటే X తక్కువ అని, Yది ఎక్కువ అని. దాన్నే ఇంకొకటి రివర్స్లో చెప్పడం అనమాట. చెప్పడం ఎట్లా చెప్తున్నానంటే X యొక్క ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా Y యొక్క ఎఫిషియన్సీ కంటే ఎక్కువ కాదు. ఎప్పుడు X ఫార్వర్డ్ డైరెక్షన్లోను, Y రివర్స్ డైరెక్షన్లోను పనిచేస్తున్నాయి అనుకున్నాను. ఇప్పుడు ఇవి రెండు కూడా రివర్సిబుల్ ఇంజిన్స్ కాబట్టి రెండో దాంట్లో ఏమనుకుంటున్నానంటే చూడండి, Y ఫార్వర్డ్లో పనిచేసి X రివర్స్లో పనిచేస్తుంది అని అనుకోండి. అప్పుడు Y యంత్రం ఫార్వర్డ్లో పనిచేస్తుంది కాబట్టి దానికి తక్కువ ఉన్నది, X రివర్స్లో పనిచేస్తుంది కాబట్టి దీనికి ఎక్కువ ఉన్నది. కాబట్టి Y యంత్రం యొక్క ఎఫిషియన్సీ X యంత్రం యొక్క ఎఫిషియన్సీ కంటే ఎక్కువ కాదు. అంటే Xది Y కంటే ఎక్కువ కాదు, అలానే ఇంకోసారి Y అనేటువంటిది X దానికంటే ఎక్కువ కాదు. ఈ పై రెండు స్టేట్మెంట్ల ప్రకారం కనుక తీసుకున్నట్లయితే రెండు ఉత్క్రమణీయ యంత్రాలు ఒకే దక్షతను కలిగి ఉంటాయి అనేటువంటి విషయం అర్థమవుతుంది. సో అకార్డింగ్ టు ది స్టేట్మెంట్, ద టూ reversible engines are having the same efficiency whatever the working substance it may be. కాబట్టి రెండు ఉష్ణోగ్రతల మధ్య పనిచేసేటువంటి అన్ని ఉత్క్రమణీయ యంత్రాలు కూడా సమానమైనటువంటి దక్షతలు కలిగి ఉంటాయి. ఆ దక్షత అనేటువంటిది పనిచేసేటువంటి పదార్థం యొక్క స్వభావంపై ఆధారపడదు. కేవలము ఏ రెండు ఉష్ణోగ్రతల మధ్య ఈ పనిచేస్తున్నాయో ఆ రెండు ఉష్ణోగ్రతల మీద మాత్రమే ఇది ఆధారపడుతుంది. అంతవరకు అర్థమైందమ్మా?
ఎస్ సార్, అర్థమైంది. కాబట్టి ఇవాళ చెప్పింది ఏమిటి? కార్నాట్ తీరం, అవునా? ఎస్ సార్. ఇంతటితోటి కార్నాట్స్కి సంబంధించినవన్నీ అయిపోయినాయి. కార్నాట్స్కి సంబంధించినవి 4 ఉన్నాయి. కార్నాట్స్ ఇంజన్, కార్నాట్స్ సైకిల్, కార్నాట్స్ ఇంజన్ ఎఫిషియన్సీ, కార్నాట్స్ తీరం. ఈ 4. అంతేగాని కార్నాట్ అని కనపడటంతో ఏదో ఒకటి రాసేయడం కాదు. 4 ఉన్నాయి. కార్నాట్ యంత్రము ఒకటి, కార్నాట్ వలయము, చక్రీయ వలయము అనేటువంటిది ఒకటి, తర్వాత కార్నాట్ ఇంజిన్ ఎఫిషియన్సీ ఒకటి, తర్వాత కార్నాట్ సిద్ధాంతము లేదా కార్నాట్ స్థిరం అనేటువంటిది ఒకటి. ఇవి 4 అడిగిన దాన్ని బట్టి రాయండి. సరేనా? ఎస్ సార్. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి. ఈ స్టేట్మెంట్లన్నీ కూడా ఉష్ణగతిక శాస్త్ర ద్వితీయ నియమము దీన్ని చెప్పేటువంటి స్టేట్మెంట్లే. ఒకటేమిటంటే కెల్విన్ స్టేట్మెంట్, కెల్విన్ ప్రవచనము. ఇంకోటి క్లాసియస్ ప్రవచనము. ఈ 2 మీరు గుర్తుపెట్టుకోండి. ఉష్ణగతిక శాస్త్ర ద్వితీయ నియమము దానిని కెల్విన్ ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడంటే, పరిసరాల ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్న వస్తువు నుండి అవిచ్ఛిన్నంగా తీసి దానిని పనిగా మార్చడం అనేటువంటిది సెల్ఫ్ సస్టైన్డ్ అంటే స్వయం చోదిత యంత్రానికి. స్వయం చోదిత యంత్రం అంటే దానికి వేరే సప్లై ఎనర్జీ సప్లై ఏమీ ఉండదు, దానికి అదిగా పనిచేస్తుండాలి అన్నమాట. ఆ యంత్రానికి సాధ్యం కాదు. అదే స్వయం చోదితంగా పనిచేసేటువంటి యంత్రం ఎప్పుడు కూడా పరిసరాల కంటే తక్కువ ఉష్ణోగ్రత కదా ఉన్నప్పుడు అది అవిచ్ఛిన్నంగా ఉష్ణాన్ని తీసి, దాని దగ్గర ఉన్నటువంటి ఉష్ణాన్ని తీసి దానిని ఏంగా మార్చడం సాధ్యం కాదు, పనిగా మార్చడం అనేటువంటిది సాధ్యం కాదు. సో ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు కన్వర్ట్ ద హీట్ into work done by a self-sustained engine which is at a lower temperature than the surroundings. పరిసరాల ఉష్ణోగ్రత కంటే దాని ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు అది ఉష్ణాన్ని నిరంతరం, దాని దగ్గర ఉండేటువంటి ఉష్ణాన్ని తీసుకొని నిరంతరం దానిని పనిగా మార్చడం అనేటువంటిది దానికి సాధ్యమయ్యేటువంటి పని కాదు. అట్లా కాకుండా దీనికే ఎక్కువ శక్తి ఉన్నదనుకో, అప్పుడు దానికి సాధ్యమవుతుంది. కానీ ఇది పరిసరాల ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉండేటువంటి దానికి నిరంతరం శక్తి ఇవ్వడం అనేటువంటిది సాధ్యం కాదు కదా. దీన్నే క్లాసియస్ అనేటువంటి శాస్త్రవేత్త ఎట్లా నిర్వచించాడు అంటే తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుండి ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకు ఉష్ణ బదిలీ చేయడం ఏ స్వయం చోదిత యంత్రానికి సాధ్యం కాదు. సెల్ఫ్ అంటే సెల్ఫ్ సస్టైన్డ్ అంటే దానికి అదిగా ఉండేటువంటిది, అంటే వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ అని అర్థం వస్తుంది అన్నమాట. అట్లాంటి ఏ ఇంజన్ తీసుకున్నా లేకపోతే ఏ వస్తువు తీసుకున్నా అది తక్కువ ఉష్ణోగ్రత దగ్గర నుంచి ఎక్కువ ఉష్ణోగ్రతకి ఏమి చేయలేదు, హీట్ ట్రాన్స్ఫర్ చేయలేదు. అంటే దట్ ఇంజన్ అంటే ఇక్కడ ఏంటంటే వస్తువు ఏదన్నా అనుకో, ఇట్ కాంట్ ట్రాన్స్ఫర్ ద హీట్ ఫ్రమ్ లోయర్ టెంపరేచర్ బాడీ టు హయ్యర్ టెంపరేచర్ బాడీ వితౌట్ ది ఎక్స్టర్నల్ ఏజెన్సీ. ఎక్స్టర్నల్ ఏజెన్సీ సహాయం లేకుండా తక్కువ ఉష్ణోగ్రత ఉన్న దగ్గర ఉన్న వస్తువు నుండి ఉష్ణాన్ని తీసుకొని ఎక్కువ ఉష్ణోగ్రత కలిగినటువంటి వస్తువుకి బదిలీ చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. ఇది క్లాసియస్ స్టేట్మెంటు. ఇంతకుముందు చెప్పిందంటే కెల్విన్ స్టేట్మెంటు. ఇవి 2 స్టేట్మెంట్లు
గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే కెల్విన్ స్కేల్, కెల్విన్ టెంపరేచర్ స్కేల్. కెల్విన్ టెంపరేచర్ స్కేల్ని తెలుగులో కెల్విన్ ఉష్ణోగ్రతామానము అని అంటారు. ఇదేం చెప్తుందంటే ఒక కార్నాడ్స్ ఇంజన్ తీసుకోండి. కార్నాడ్స్ ఉత్క్రమణీయం. జగతము అంటే ఏమిటి? పురోగమనము తిరోగమనం రెండు ఉండేటువంటిది ఉత్క్రమణీయ యంత్రం. ఏదో పని చేసేటువంటి పదార్థం ఉంది. ఉష్ణజనకం నుండి ఉష్ణాన్ని తీసుకుంటుంది. సింక్ దగ్గర ఏం చేస్తుంది? ఉష్ణాన్ని విసర్జిస్తుంది. విసర్జించడం అంటే అర్థం ఏమిటంటే ఆ ఉష్ణాన్ని ఇచ్చేయడం అనమాట. అంటే ఎక్కువ దగ్గర తీసుకుంటుంది, తక్కువ దగ్గర ఇస్తుంది. ఎక్కువ దగ్గర ఎంత తీసుకుంటుందంటే Q1 తీసుకుంటుంది, తక్కువ దగ్గర ఎంత ఎంత ఇస్తుందంటే Q2. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, T1 ఉష్ణోగ్రత ఎక్కువ ఉష్ణోగ్రత. ఆ ఉష్ణోగ్రత దగ్గర ఉష్ణజనకము ఎంత ఉష్ణాన్ని ఇస్తుంది? Q1 అనేటువంటి ఉష్ణాన్ని ఇస్తుంది. కాబట్టి T1 ఉష్ణోగ్రత వద్ద ఉండేటువంటి వస్తువు Q1 ఉష్ణాన్ని ఇస్తుంది. సింక్ దగ్గర, సింక్ తక్కువ ఉష్ణోగ్రత T2 దగ్గర ఉంది, అది ఎంత ఉష్ణాన్ని తీసుకుంటుందంటే Q2 ఉష్ణాన్ని తీసుకుంటుంది. అంటే ఉష్ణజనకం నుండి తీసుకోవడం, ఉష్ణ సింక్కి ఇచ్చేయడం. తర్వాత కెల్విన్ మానం ప్రకారం ఆ ఉష్ణోగ్రత, ఆ ఉష్ణరాశులు ఎట్లా రిలేట్ అయ్యి ఉంటాయి అని అంటే Q1/Q2 అంటే ఎంత ఉష్ణాన్ని తీసుకుంది, ఎంత ఉష్ణాన్ని ఇచ్చింది, ఆ రెండింటికి ఉండేటువంటి నిష్పత్తి. తీసుకోవడమేమో ఉష్ణాశయం దగ్గర, ఇవ్వడమేమో సింక్ దగ్గర. కాబట్టి Q1/Q2. అప్పుడు వాటి ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నాయి అంటే T1 ఉష్ణోగ్రత ఉష్ణాశయానికి, T2 ఉష్ణోగ్రత క్యాపిటల్ T2 ఉష్ణోగ్రత ఏమో సింక్ది. కాబట్టి Q1/Q2 ఈజ్ ఈక్వల్ టు T1/T2 ఉండేటట్టుగా కనుక ఉన్నట్లయితే Q1/Q2 ఈజ్ ఈక్వల్ టు T1/T2 ఉండేటట్లుగా ఉన్నట్లయితే ఆ ఉష్ణోగ్రత మానం ఏదైతే ఉందో దాన్ని కెల్విన్ మానము అని అంటారు. కాబట్టి కెల్విన్ మానాన్ని డిఫైన్ ఎట్లా చేశాడంటే, కెల్విన్ మానాన్ని డిఫైన్ చేయడం ఎట్లా చేశారంటే T1/T2 ఈజ్ ఈక్వల్ టు Q1/Q2 అన్నట్లుగా చేశారు. ఇది అర్థమైందమ్మా కళ్యాణి? ఎస్ సార్. అర్థమైంది సార్. తర్వాత ఎంట్రోపీ అనేటువంటి దానికి వెళ్దాం. ఇవాళ ఎంట్రోపీ అనేటువంటి దానికి ఇంట్రడక్షన్ చెప్తాను. ఇక్కడ ఒక స్థిరోష్ణక ప్రక్రియని తీసుకుంటున్నాం. స్థిరోష్ణక ప్రక్రియని కనుక తీసుకున్నట్లయితే స్థిరోష్ణక ప్రక్రియలో ఏం జరుగుతుందంటే వాయువు మీద పని జరిగింది అనుకోండి. అంటే సంపీడనం అయితే ఏంటి? సంపీడనం అంటే దాని మీద పని జరుగుతుంది, దాని ఘనపరిమాణం తగ్గుతుంది. అప్పుడు వాయువుకి ఉష్ణరాశి పెరగచ్చు, లేదా ఉష్ణోగ్రత పెరగచ్చు, లేదా రెండూ పెరగచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఇక్కడ నేనేం తీసుకుంటున్నాను? ఒక స్థిరోష్ణక సంపీడనము అంటే అడియాబాటిక్ కంప్రెషన్ తీసుకున్నాను. అడియాబాటిక్ కంప్రెషన్ కనుక తీసుకున్నట్లయితే అడియాబాటిక్ కంప్రెషన్లో ఏం జరగచ్చు? వస్తువు యొక్క ఉష్ణ రాశి పెరగచ్చు, లేదా ఉష్ణోగ్రత పెరగచ్చు. సో ఇన్ అడియాబాటిక్ కంప్రెషన్ work is done on the system, so its amount of heat may increase or the temperature may increase or both may increase. ఇదే రకంగా ఇంకొకటి తీసుకుందాం. ఇంకోటి ఏమిటి?
స్థిరోష్ణక వ్యాకోచం. పైన చెప్పింది ఏమిటి? సంకోచం అంటే సంపీడనం. సంపీడనంలో ఏమైపోయింది? అది నొక్కబడింది, వాయు వ్యవస్థ నొక్కబడింది. ఇప్పుడు ఏం చేస్తుంది? వాయువే వ్యాకోచం చెందుతుంది. వాయువు వ్యాకోచం చెందినప్పుడు వాయువే పని చేస్తుంది, అంటే వ్యవస్థ పనిచేస్తుంది. వ్యవస్థ కనుక పనిచేస్తే దాని అంతర్గత శక్తి తగ్గుతుంది కదా. అప్పుడు వాయువు యొక్క ఉష్ణము లేదా ఉష్ణరాశి అనేటువంటిది తగ్గచ్చు, లేదా దాని అంతర్గత శక్తి లేదా ఉష్ణోగ్రత అనేటువంటిది కూడా తగ్గచ్చు, లేదా రెండూ తగ్గచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి సంకోచం జరిగినప్పుడు వాయు వ్యవస్థకి ఉష్ణరాశి ఉష్ణోగ్రత రెండు కానీ ఏదో ఒకటి కానీ తగ్గడం, అది తరగడం జరుగుతుంది. తర్వాత స్థిరోష్ణక వ్యాకోచం విషయానికి వచ్చేసేటప్పటికి, స్థిరోష్ణక వ్యాకోచంలో ఏం జరుగుతుందంటే పని వ్యవస్థే చేయడం వల్ల ఏమవుతుంది? అప్పుడు వాయువుకి ఉష్ణరాశి ఉష్ణోగ్రత ఈ రెండు ఏదో ఒకటి తగ్గినా తగ్గచ్చు, లేదా రెండు కూడా తగ్గినా తగ్గచ్చు. ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇంతకుముందు స్థిరోష్ణక ప్రక్రియ వ్యవహారానికి వచ్చేటప్పటికి స్థిరోష్ణక ప్రక్రియకి ఉష్ణ రాశి స్థిరము అని చెప్పాము స్టార్టింగ్లో మనం దాన్ని డిఫైన్ చేసేటప్పుడు. కానీ ఇక్కడ ఉష్ణ రాశి స్థిరం కాదు, ఉష్ణోగ్రత కూడా స్థిరం కాదు. ఉష్ణ రాశి స్థిరం కాదు, ఉష్ణోగ్రత స్థిరం కాదు. అయితే స్థిరోష్ణక ప్రక్రియలో కూడా ఏదో ఒకటి స్థిరంగా ఉండే ఉంటుంది. ఆ స్థిరంగా ఏదైతే ఉంటుందో దానిని ఎంట్రోపీ అనే పేరు పెట్టాడు ఎవరు? క్లాసియస్ అనేటువంటి సైంటిస్ట్. కాబట్టి స్థిరోష్ణక ప్రక్రియలో స్థిరంగా ఉండేటువంటి భౌతిక రాశి ఏమిటి అంటే ఎంట్రోపీ. కాబట్టి ఎంట్రోపీ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ అడియాబాటిక్ ప్రాసెస్. అర్థమవుతుందమ్మా? జాహ్నవి, అర్థమవుతుంది సార్. కాబట్టి స్థిరోష్ణక ప్రక్రియలో ఏది స్థిరంగా ఉంటుంది? ఏమిటి స్థిరంగా ఉంటుంది? ఎంట్రోపీ అనేటువంటిది స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఎంట్రోపీ అనేటువంటి దాన్ని ఎట్లా నిర్వచిస్తారంటే, స్థిరోష్ణక ప్రక్రియలో ఏ భౌతిక రాశి అయితే స్థిరంగా ఉంటుందో దానిని ఎంట్రోపీ అని అంటారు. సో ఎంట్రోపీ ఈజ్ నథింగ్ బట్ ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్లో ఏది స్థిరంగా ఉంటుందో దాన్ని మనం ఏమనాలి? ఎంట్రోపీ అని అంటాం. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఎలాగా అనే విషయానికి వద్దాం. ఇదిగో చూడండి, ప్రెజర్కి ఇదిగో ప్రెజర్ని y అక్షం మీద, వాల్యూమ్ని x అక్షం మీద తీసుకొని గ్రాఫ్ గీస్తున్నాను. కనపడుతుందమ్మా మీకు గ్రాఫ్? y అక్షం మీద ఏం తీసుకున్నావు? ప్రెజర్ తీసుకున్నాం. x అక్షం మీద ఏం తీసుకున్నాం? వాల్యూమ్ తీసుకున్నాం. వాల్యూమ్ తీసుకున్నాం. తీసుకొని ఇప్పుడు సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అంటే ఐసోథర్మల్ ప్రాసెస్కి ఒక 3 టెంపరేచర్ల దగ్గర కర్వ్ గీస్తాను. మీకు ఐసోథర్మల్ ప్రాసెస్కి ఇదిగో ఇట్లాంటి కర్వ్ ఉంటుంది, తెలుసు కదా ఏమ్మా? తెలుసా? ఇదిగో చూడండి, T1 ఉష్ణోగ్రత దగ్గర ఇది ఒక ఐసోథర్మల్. అలానే T2 ఉష్ణోగ్రత దగ్గర ఇదిగోండి ఇది ఒకటి. అట్లనే T3 అనేటువంటి దాని దగ్గర ఇదిగో ఇది ఒకటి. అంటే ఎక్కువ అంటే తక్కువ స్లోప్ ఉండేటువంటి 3 కర్వ్స్. 3 కర్వ్స్ కూడా దే విల్ గివ్ ద రిలేషన్ between pressure and volume at 3 different temperatures, T1, T2, T3. ఓకేనా ఏమ్మా? ఓకే సార్. తర్వాత
ఇంకొక 2 అడియాబాటిక్ ప్రాసెస్లు తీసుకుంటాను. ఇదిగో చూడండి, ఏ అనేటువంటిది ఒక అడియాబాటిక్. చూడండి, దీనికి వాల్ ఎక్కువ ఉన్నది, అవునా కదా? ఇదిగో వీటికేమో స్లోప్ తక్కువ ఉన్నది. ఏబి అనేటువంటి 2 కర్వులకి స్లోప్ బాగా ఎక్కువ ఉన్నది. కాబట్టి ఏ అనేటువంటి ఒక కర్వ్ తీసుకున్నట్లయితే అది ఒక అడియాబాటిక్ ప్రాసెస్. బి అనేటువంటి ఇంకొక కర్వ్ తీసుకున్నట్లయితే ఇది ఇంకొక అడియాబాటిక్ ప్రాసెస్. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు చూడండి, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ 4 బిందువులు తీసుకున్నాను. కనపడుతున్నాయా? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. ఇవి 4 బిందువుల దగ్గర ఐసోథర్మల్, అడియాబాటిక్ 2 కూడా ఏమవుతున్నాయి? ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, అంటే ఖండించుకుంటున్నాయి. చూడండి, ఏ, బి ఇవి 2 కూడా ఐసోథర్మల్, ఒక ఐసోథర్మల్ మీద ప్రాసెస్ మీద ఉన్నాయి. అలానే బీసీ కనుక తీసుకున్నట్లయితే ఒక అడియాబాటిక్ ప్రాసెస్ మీద ఉన్నాయి. అట్లనే సిడి తీసుకున్నాం అనుకో ఒక ఐసోథర్మల్ మీద ఉన్నాయి. డిఏ తీసుకున్నాం అనుకో ఇది ఒక అడియాబాటిక్. కనపడుతున్నాయి కదా ఏమ్మా? కనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఏబి T1 దగ్గర, సిడి T2 దగ్గర, ఈఎఫ్ T3 డిగ్రీ, T3 టెంపరేచర్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూడండి. T1, T2, T3 అట్లాంటి 3 ఉష్ణోగ్రతల వద్ద సమ ఉష్ణోగ్రత ప్రక్రియలను ఏం చేసింది? ఏబి అనేటువంటి 2 స్థిరోష్ణక ప్రక్రియలు ఖండించినాయి, అవునా? ఇక్కడ మనం ఏ పాయింట్ తీసుకున్నాము? ఏబిసిడి ఈఎఫ్ ఈ బిందువుల దగ్గర ఏమవుతున్నాయి? ఖండిస్తున్నాయి. ఇప్పుడు నేను T1, T2 ఉష్ణోగ్రతల మధ్య నేను ఒక కార్నాట్ యంత్రం పనిచేస్తుంది అని అనుకోండి. ఏ టెంపరేచర్ల మధ్య ఏమ్మా? T1, T2 దగ్గర ఒక కార్నాట్ యంత్రం పనిచేస్తుంది. అది ఎంత ఉష్ణాన్ని తీసుకుంటుంది? T1 దగ్గర అంటే Q1 తీసుకుంటుంది. సింక్ దగ్గర ఎంత ఉష్ణరాశిని ఇస్తుంది అంటే Q2 ఉష్ణరాశిని ఇస్తుంది. ఓకేనా? అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. అప్పుడు Q1/Q2 = T1/T2 అనేటువంటిది కెల్విన్ మానం ప్రకారం చెబుతున్నాం. ఓకేనా? ఓకే సార్. Q1/Q2 = T1/T2. ఇప్పుడు ఈ T1 ఇటు తీసుకొచ్చి ఈ Q2 అటు తీసుకెళ్ళండి. అప్పుడు Q1/T1 = Q2/T2. అవునా కదా? అవును సార్. Q1/T1 = Q2/T2. ఇప్పుడు ఈ 2 కూడా ఏ 2 ఉష్ణోగ్రతల మధ్య పనిచేసినాయి? T1, T2 ఉష్ణోగ్రతల దగ్గర పనిచేసినాయి. T1, T2 ఉష్ణోగ్రతల మధ్య ఏ ప్రక్రియ జరిగింది? స్థిరోష్ణక ప్రక్రియ జరిగింది. అంతేనా? అవును సార్. అంటే బికి సికి అనుకోండి, మళ్ళీ కావాలంటే చూడండి. ఇప్పుడు బికి సికి అనేటువంటిది తీసుకున్నాం. తర్వాత ఈసారి ఏం చేద్దాము? ఇదిగో సికి ఎఫ్కి మధ్య తీసుకుందాం. అంటే ఎక్కువ ఉష్ణోగ్రత T2, తక్కువ ఉష్ణోగ్రత T3. అంటే ఇక్కడేమో Q2 ఉష్ణాన్ని తీసుకుంది, ఇక్కడ Q3 ఉష్ణాన్ని ఇచ్చింది. అప్పుడు ఇక్కడ ఈ ఈక్వేషన్ ఎట్లా వస్తుందంటే T2/T3 = Q2/Q3. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఆ ఈక్వేషన్ రాయండి. ఆ ఈక్వేషన్ రాస్తే ఇప్పుడు చూడండి, Q2/Q3 = T2/T3. దీన్ని ఇప్పుడు అట్లా రాయొచ్చు, Q2/T2 అంతే కదా? ఈ T2ని ఇటువైపుకి తీసుకెళ్ళండి, ఈ Q3ని ఏమో ఇటు తీసుకురండి. అప్పుడు Q2/T2 = Q3/T3 అనేది వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1 అని, ఈ ఈక్వేషన్ 2 అనుకుంటే 1, 2 నుంచి ఏం రాయొచ్చు చెప్పండి? ఏమ్మా? Q1/T1 = Q2/T2. =
Q3/T3. Q3/T3. కాబట్టి Q1/T1 ఈజ్ ఈక్వల్ టు Q2/Q. అంటే ఫస్ట్ దాంట్లో 1, 2లు సమానం అయిపోయినాయి, రెండో దాంట్లో 2లు 3లు సమానం అయిపోయినాయి. అందువల్ల 1, 2 నుంచి ఏం రాయొచ్చు, 1లు 2లు 3లు సమానం అయిపోతున్నాయి. అంటే Q1/T1 ఈజ్ ఈక్వల్ టు Q2/T2 ఈజ్ ఈక్వల్ టు Q3/T3. దీన్ని ఇన్ జనరల్ ఎట్లా రాస్తాము అంటే Q/T ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాస్తామంటే ఒక స్థిరాంకము అని చెప్పి రాస్తాం. Q/T ఈజ్ ఈక్వల్ టు ఒక స్థిరాంకం. ఆ స్థిరాంకాన్ని ఏ ప్రక్రియలో తీసుకున్నాము, మనం స్థిరోష్ణక ప్రక్రియలో తీసుకున్నాం. కాబట్టి స్థిరోష్ణక ప్రక్రియలో ఏంటి విషయము అంటే Q/T అనేటువంటి స్థిరాంకము, దీన్నే మనం ఇంతకుముందు స్థిరోష్ణక ప్రక్రియలో స్థిరాంకంగా ఉండేటువంటి రాశిని ఏమన్నాము, ఎంట్రోపీ అన్నాము. కాబట్టి ఎంట్రోపీని నేను ఎస్ అనుకున్నట్లయితే ఎంట్రోపీ ఎస్ ఈజ్ ఈక్వల్ టు Q/T అని చెప్పి రాయొచ్చు. తర్వాత ఎప్పుడు కూడా ఎంట్రోపీ యొక్క అబ్సల్యూట్ వాల్యూని మనం ఎప్పుడూ మెజర్ చేయలేము, అంటే కొలవలేము. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఎంట్రోపీలో ఉండేటువంటి మార్పును మాత్రమే కొలుస్తాం. ఎంట్రోపీలో ఉండేటువంటి మార్పును మాత్రమే కొలుస్తాము. అప్పుడు ఆ మార్పుని డిఎస్ ఈజ్ ఈక్వల్ టు dQ/T అని రాస్తుంటారు. అట్లా కాకుండా Q/T అని కూడా రాస్తారు. ఎట్లా రాసినా కూడా తప్పలేదు. ఇటువైపు మాత్రం ఎస్ని ఎస్గా కాకుండా ఎట్లా రాస్తాము, డిఎస్గా రాస్తాం. కాబట్టి డిఎస్ ఈజ్ ఈక్వల్ టు Q/T అని కానీ లేదా dQ/T అనేటువంటిది కానీ రాస్తాము. అవునా? కాబట్టి రెండు స్థితుల మధ్య ఎంట్రోపీలో జరిగేటువంటి మార్పు దాని మార్గము మీద ఆధారపడదు, అది కేవలం రెండు స్థితులపై ఆధారపడుతుంది. అంటే స్థితులు అంటే పీడనము ఘనపరిమాణాలు ఉండేటువంటి స్థితులు. ఇదిగో ఈ మార్గంలో వచ్చిందా లేకపోతే ఇదిగో ఈ మార్గంలో, అంటే బి నుంచి సికి వచ్చిందా లేకపోతే ఏ నుంచి డికి వచ్చిందా అనేటువంటి దాని మీద ఆధారపడదు, ఆ స్థితుల మీద మాత్రమే ఆధారపడుతుందని ఇక్కడ స్టేట్మెంట్ వచ్చిందనమాట. కాబట్టి ఎంట్రోపీ అనేటువంటిది డిఎస్ ఈజ్ ఈక్వల్ టు dQ/T అని కానీ లేదా Q/T అని కూడా రాయొచ్చు. తర్వాత ఎంట్రోపీ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇది పీడనము ఘనపరిమాణముల వంటి ఒక భౌతిక రాశి. అంటే ఉష్ణోగ్రత ఒక భౌతిక రాశి, పీడనం ఒక భౌతిక రాశి, ఘనపరిమాణం ఒక భౌతిక రాశి. ఇవి ఎట్లయితే మనం డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్గా తీసుకుంటున్నామో ఎంట్రోపీ ఈజ్ ఆల్సో ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్. అంతవరకు అర్థమైనట్లేనా ఏమ్మా? అర్థమైంది సార్. రేపు ఏం చేద్దామంటే ఎంట్రోపీలో మార్పు, చక్రీయ ప్రక్రియ అంటే ఉత్క్రమణీయ అనుత్క్రమణీయ ప్రక్రియలు అవన్నీ కూడా రేపు చెప్పుకుందాం. రేపు కూడా ఎన్ని గంటలకి టైం టేబుల్?